నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, పవన్ కళ్యాణ్ గురించి బుక్ రాసిన వ్యక్తిని చంపేశారు అనే వార్త వినిపిస్తుంది. సో అది ఎంతవరకు వాస్తవము? అది నిజంగానే చంపేశారా, లేదంటే యాక్సిడెంట్ అట్లా క్రియేట్ చేస్తూ ఉన్నారా? అసలు ఏం బుక్ రాశారు, ఎవరు? ఈ అబ్బాయి పేరు బొగ్గుల శ్రీనివాస్, 49 ఏళ్ళు. నిన్న మార్నింగ్ అరౌండ్ 7 AM ఖమ్మం జిల్లా కుసుమ మండలం పాలేరు రిజర్వాయర్ దగ్గర ఒక కారు యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో ఈ బొగ్గుల శ్రీనివాస్ చనిపోయాడు. ఇది ఎలా జరిగిందంటే ఖమ్మం సూర్యాపేట రోడ్లో ఈ పాలేరు ట్యాంక్ బండ్ ఉంటుంది. ఆ ట్యాంక్ బండ్ మీద కారు వెళ్తుంది. డ్రైవ్ చేస్తున్నాడు. వెనకాల ఈ బొగ్గుల శ్రీనివాస్ కూర్చున్నాడు. వీళ్ళు ఖమ్మం వెళ్తున్నారు. ఖమ్మంలో బొగ్గుల శ్రీనివాస్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నారు. ఓన్ కారే సార్? ఓన్ కారు కాదు. ఈ కారు పల్నాడు సత్తెనపల్లికి సంబంధించి వీళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, వేణుమాధవ్ రెడ్డి అతని పేరు, పాకాలపాడు అంటారు. ఆ ఊరికి సంబంధించిన వేణుమాధవ్ రెడ్డి కారు, అతను కూడా వీళ్ళ ఫ్రెండే. సో ఆ కారు తీసుకొని ఆ డ్రైవర్తో పాటు ఖమ్మంకి వస్తున్నాడు ఫ్రెండ్ని కలవడానికి. వస్తున్నప్పుడు అక్కడ ఏమైందంటే సడన్గా కారు ఇట్లా పక్కకి తిరిగేసి ఆ వేగంతో ఆ పక్కన రైలింగ్ని ఢీకొని రిజర్వాయర్లోకి వెళ్ళి నీళ్ళల్లోకి వెళ్ళిపోయింది. సో అయితే ఇక్కడ ఎందుకు ఇతన్ని చంపేశారా లేకపోతే ఇది యాక్సిడెంటా అన్న అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే, ఆ కొట్టుతున్నప్పుడే డ్రైవర్ సడన్గా దూకేసి అతను పారిపోయాడు. సో కారు మాత్రం లోపలికి వెళ్ళి కింద రిజర్వాయర్లో పడిపోయింది. సో అందువల్ల ఇప్పుడు అందరికి అనుమానాలు వస్తున్నాయి. సో అంటే డ్రైవర్కి ముందే తెలుసా మనం చేయబోతున్నాం అని, అందుకనే రెడీగా అతను దూకేయడానికి రెడీగా ఉండి టక్కని డోర్ ఓపెన్ చేసుకుని దూకేశాడా అనేది ఒక అనుమానం. రెండో అనుమానం ఏంటంటే, ఈ కారు ఎప్పుడైతే లోపలికి పడిందో అక్కడ మత్స్యకారులు చేపలు పడుతున్నారు ఆ టైంలో. సో వాళ్ళు కూడా ఇది చూశారు. ఆ పారిపోయింది కూడా వాళ్ళు చూశారు. అతను పారిపోయింది కూడా. మామూలుగా అయితే అతను కేకలేయడము, రక్షించమని చెప్పడము చేయాలి కదా డ్రైవరు. ఎందుకు పారిపోయాడు అనేది ఇప్పుడు అందరికి అనుమానం. రెండవది, ఆ మత్స్యకారులు వెళ్ళి చూసేసరికి అతను చనిపోయినాడు. బాడీని బయటికి తీస్తే అతని తల మీద చాలా పెద్ద దెబ్బ తగిలింది. సో ముందే కొట్టి అతన్ని కారులో వేసుకొచ్చి ఈ ప్రమాదం లాగా చిత్రీకరించి చేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సో ఇప్పుడు డ్రైవర్ని పట్టుకొని విచారిస్తే ఏమన్నా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడైతే అది అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్నట్టుగా అక్కడ నాగరాజు ఎస్ఐ ఖమ్మం అతను మీడియాకి చెప్పాడు. సో అంటే క్లియర్గా ఇతన్ని చంపేశారు అని ఇతని అభిమానులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు చెప్తున్నారు. ఎవరు చంపేశారంటే పవన్ కళ్యాణ్, వాళ్ళు చెప్పట్లేదు పవన్ కళ్యాణ్ అభిమానులు చంపేశారని అనట్లేదు, కానీ అనుమానం ఉంది అనేది చెప్తున్నారు. ఎందుకంటే ఇతను పవన్ కళ్యాణ్ మీద బుక్ రాశాడు. అయితే ఈ బుక్ రాసింది ఇప్పుడు కాదు, 2014లో పుస్తకం రాశాడు, పవన్ కళ్యాణ్ హటావో పాలిటిక్స్ బచావో అని. అప్పట్లో అది చాలా పాపులర్ అయింది. అది ఎంత పాపులర్ అయిందంటే నాకు తెలిసి తెలుగు పుస్తకాల్లో ఎందుకంటే ఎక్కువ సేల్స్ ఏది లేకపోవచ్చు, 8,45,000 కాపీలో ముడిపోయింది అప్పుడు. సో ఎందుకంటే పవన్ అభిమానులంతా కొనుంటారు కదా, సో ఏం రాశాడని. సో అప్పట్లో పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాలు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, దీని మీద తీవ్ర వ్యతిరేకత వచ్చి చాలా చోట్ల వాళ్ళు ధర్నాలు చేశారు, ర్యాలీలు చేశారు, ఇతన్ని అరెస్ట్ చేయాలని చెప్పారు. ఇవన్నీ కూడా జరిగాయి. సో అది 2014 డిసెంబర్లో ఇక్కడ హైదరాబాద్లో ఎన్టీఆర్ గార్డెన్స్ జరిగిన బుక్ ఎగ్జిబిషన్లో ఈ బుక్ పెట్టినప్పుడు ఇతను నాకు ప్రాణభయం ఉంది, నాకు సెక్యూరిటీ కావాలని కూడా అప్పట్లో అడిగారు. అప్పట్లో హోమ్ మినిస్టర్ నాయన్ నరసింహారెడ్డి ఇతనికి సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేశారు. అంటే ఇతనికి థ్రెట్స్ అయితే అప్పుడు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఎప్పుడో ఇది 2014లో జరిగింది ఈయన బుక్ రాయడం. 2014లో జరిగితే 2026లో ఎవరు చంపుతారు? ఇన్నేళ్ళు పైగా అధికారంలో ఇప్పుడు ఉన్నారు. ఏమన్నా జరిగితే పవన్ కళ్యాణ్ చుట్టుకుంటుందని తెలియదు. కాబట్టి ఇది ఓన్లీ ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణగా మనకి అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే ఇదే విధంగా 2021లో కత్తి మహేష్ కూడా జూన్ 26న ఒక యాక్సిడెంట్ అయింది నెల్లూరు జిల్లాలో కొడవలూరు దగ్గర కారులో వెళ్తున్నప్పుడు. అప్పుడు కూడా డ్రైవర్ సేఫ్, కత్తి మహేష్ మాత్రమే కొద్ది రోజులు అపోలో హాస్పిటల్లో ఉండి జూలై 10వ తేదీ చనిపోయాడు.
సో అప్పుడు కూడా కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ మీద తీవ్రంగా ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయన మొత్తం యాక్టివిటీలో మేజర్ యాక్టివిటీ పవన్ కళ్యాణ్ని విమర్శించడమే కత్తి మహేష్. ఆ తర్వాత ఆయన కొంత దళిత ఇష్యూలు మిగతా వాటి మీద మాట్లాడేవాడు, కానీ బిగినింగ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ విమర్శించడంతోనే హైలైట్ అయ్యాడు. ఆ తర్వాత మిగతా విషయాలకి ఎక్స్పాండ్ అయ్యాడు. సో అందువల్ల కత్తి మహేష్ యాక్సిడెంట్ మీద కూడా అప్పట్లో చాలా అనుమానాలు వచ్చాయి. ఎందుకంటే అభిమానులంతా కుక్క చావు చచ్చాడని ఇలాగంతా మళ్ళీ కామెంట్లు పెట్టారు. ఇప్పుడు కూడా ఇతను చనిపోగానే జనసేన వాళ్ళంతా మనం చూస్తే ఫేస్బుక్లో కానీ మిగతా చోట్ల కామెంట్లు, వీడు కుక్క చావు చచ్చాడు, పవన్ కళ్యాణ్తో పెట్టుకుంటే ఎవరికైనా ఇదే అని కామెంట్లు పెడుతున్నారు. అసలు కన్నా వీళ్ళు ఎక్కువ రెచ్చిపోతారు. వీళ్ళు రెచ్చిపోవడం వల్ల ఏమవుతుంది, సో దీంట్లో ఏదో కుట్ర ఉంది, లేకపోతే ఎప్పుడో 2024 రాసిన బుక్ మీద ఇప్పుడు అతని మీద ఎందుకు వీళ్ళకి ఇంత ద్వేషం? ఈ మధ్య కాలంలో అతని యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అతని ఫేస్బుక్ ఉంది. ఈ మధ్య కాలంలో అతనేం పెద్దగా లేదు. కొన్నేళ్లకు ముందు అయితే అతను పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ డాన్స్ చేస్తూ పాటలు పాడిన ఇది కూడా చూశాను నేను. అంటే ఇతను ప్యాకేజ్ స్టార్ అని పవన్ సినిమాల్లో పాటనే కాపీ కొట్టి ఇమిటేట్ చేసి ప్యాకేజీ స్టారు అట్లా పాడుకుంటూ డాన్స్ చేస్తున్నట్టు కూడా వీడియోలు ఉన్నాయి. కానీ ఆ తర్వాత ఇతనికి జనసేన వాళ్ళకి పెద్ద గొడవలు లేవు, ఏమీ లేవు. కానీ ఈ యాక్సిడెంట్ చూస్తే మాత్రం అనుమానాలు రేకెత్తేజంగా ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ యాక్సిడెంట్ మామూలుగా డ్రైవర్ ఇన్స్టింక్ట్ అని ఒకటి ఉంటుంది, అతను హుషారుగా ఉంటారు, సడన్ గా ఇదై ఉండొచ్చు. మామూలుగా అయితే డ్రైవర్లు బెల్ట్ వేసుకుని ఉంటే అతను బెల్ట్ తిప్పి బయటికి వెళ్ళే అంత టైం ఉండదు. కాబట్టి అతను ముందే ప్లాన్ చేసుకొని బెల్ట్ వేసుకోకుండా రెడీగా డోరు దగ్గర పెట్టుకొని లాక్ చేసుకోకుండా టక్కని దుగ్గేసి ఉంటే ఒకటి లేదు. మామూలుగా కూడా యాక్సిడెంట్ అప్పుడు చాలా సార్లు బస్సుల్లో కూడా మనం చూస్తే యాక్సిడెంట్ అప్పుడు డ్రైవర్లు తప్పించుకుంటుంటారు, ఎందుకంటే వాళ్ళు హుషారుగా ఉంటారు కాబట్టి తప్పించుకునే అవకాశం ఉంది. అంతవరకు కూడా ఓకే. కానీ తప్పించుకున్నాక కూడా ఇది కారు వెళ్ళి పడినప్పుడు ఎందుకు పారిపోవాలి అతను? ఎట్లాగో మళ్ళీ అయినా దొరుకుతామని తెలుసు కదా. అక్కడ చేపలు పట్టే వాళ్ళని గట్టి కేకలేసి కారులో వ్యక్తున్నాడు రక్షించండి అని ఏదో ఒకటి అరవాలి కదా. అదేమీ చేయకుండా ఎందుకు పారిపోయాడు అనేది ఇప్పుడు అనుమానాలు. అంటే భయంతో పారిపోయాడా, లేకపోతే దాని వెనక ఏదైనా ఉందా, లేకపోతే ఏమన్నా వేరే కక్షలు ఉన్నాయా? ఈ పవన్ ఫ్యాన్స్ కి ఏమైనా సంబంధం లేకుండా వేరేవి కూడా ఉండొచ్చు. సో ఏదేమైనా దీని పట్ల ఇన్వెస్టిగేషన్ అయితే దీన్ని చేస్తే గానీ మనకి రాదు. ఇక ఈ అబ్బాయికి సంబంధించి ఏంటంటే ఇతను ఎంఎస్సి కెమిస్ట్రీ చదివాడు. వీళ్ళ నేటివ్ వచ్చి అక్కడ నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామం కర్నూలు జిల్లాలో. ఈ అబ్బాయి చదివింది కెమిస్ట్రీ అయినప్పటికీ సాహిత్యం అంటే ఇష్టం ఉండడం వల్ల జ్ఞానపీఠ అవార్డు వచ్చిన రావూరి భరద్వాజ రచనల మీద ఆయన పిహెచ్డి చేశాడు. ఆ పుస్తకాన్ని తెలంగాణ సాంస్కృతిక శాఖ పబ్లిష్ చేసింది కూడా. సో అట్లా తనకి లిటరేచర్ అంటే ఇష్టము. తర్వాత ఉద్యమాల్లో కూడా పాల్గొనేవాడు. బుగ్గుల శ్రీనివాస్ అంటే కొంత పాపులర్ నేమే అనమాట. సో అతను ఇలాగ 49 ఏళ్ల వయసులో సిమిలర్ గా కత్తి మహేష్ ఎలాగైతే చనిపోయాడు అలాగే చనిపోవడం అనేది ఇప్పుడు అనేక సందేహాలకైతే తావిస్తా ఉంది. సార్ ఒకవేళ ఇలా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా ఈ పార్టీ మీద నెపం పెట్టడానికి టైఅప్ అయ్యి ఏదైనా జరగచ్చు. ఏదేమైనా ఇన్వెస్టిగేషన్ అయితే చేయాలి. అయితే ఇప్పుడు ఏ పార్టీ కూడా ఇతను అంత ఇప్పుడు లైమ్ లైట్ లో లేడు. సో కాబట్టి ఇదైతే రాదు. కానీ వీళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇతనికి చాలా సర్కిల్ అయితే ఉంది సోషల్ మీడియాలో. వాళ్ళందరూ కూడా ఇది అనుమానాస్పద మృతిగానే చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఈ పుస్తకాన్ని గురించి ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఈ బుక్లో అప్పట్లో పవన్ కళ్యాణ్ గుండున్న ఫోటో, గుండు కూర్చొని మంచం మీద కూర్చున్న ఫోటో అతను పెట్టాడు. అది కూడా అప్పుడు మార్ఫింగ్ చేశారు. అదನ್ನು కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విమర్శించారు. అట్లాగే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ పెట్టి కోట్ల రూపాయలు వసూలు చేస్తానని ఆరోపించాడు. ప్యాకేజ్ స్టార్ అన్నాడు. దాని తర్వాత ఇతను ఎవడైనా దేశంలో పార్టీ పెడితే మన పార్టీ గెలవడానికి ట్రై చేస్తాడు, కానీ విచిత్రంగా ఇతను పార్టీ పెట్టి వేరే పార్టీలు గెలవడానికి ట్రై చేస్తున్నాడు అని విమర్శించాడు. ఇట్లా పవన్ మీద చాలా, అంటే ఇతనికి సీమాంధ్ర అన్న ప్రేమ లేదు, తెలంగాణ అన్న ప్రేమ లేదు, డబ్బుల మీద ప్రేమ తప్ప అని ఇది ఎప్పుడు 2014లో పార్టీ పెట్టినప్పుడే ఇతను అంత తీవ్రమైన విమర్శలు చేశాడు. సో అందుకని మన కక్ష పెట్టుకొని మామూలుగా ఒక సామెత ఉంటుంది, గాడ్ ఫాదర్లో వాడతారు, రివెంజ్ ఇస్ ద బెస్ట్ డిష్ సర్వ్డ్ కోల్డ్ అని. అంటే
బాగా టైం అయిపోయినాక రెవెన్యూ తీర్చుకోవాలి. ఇమ్మీడియట్ గా అంతా తీర్చుకుంటే మాసిపోయిన తర్వాత immediate దెబ్బ గా కొట్టాలి. తీర్చుకుంటే తెలిసిపోతుందని. అవును. సో ఆ రకంగా ఏమన్నా టైం చూసి ఇప్పుడు ఇది చేస్తారా తెలియదు. ఉమ్, అసలు ఇది నిజంగా యాక్సిడెంటా, హత్య, హత్య అయితే ఎవరు చేసి ఉండొచ్చు, ఉమ్, యాక్సిడెంట్ అయితే అతను ఎందుకు పారిపోయాడు, ఈ రకరకాల అనుమానాలు అయితే ఉన్నాయి. అందుకని అనుమానాస్పద మృతిగా పోలీసులు నమోదు చేసుకొని చూస్తున్నారు. ఉమ్, వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఏం బయటకు వస్తుందని చూడాలి. రైట్. థ్యాంక్ యూ.